ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సీఎం చంద్రబాబుకు యోగా టీచర్ల నుంచి నిరసన సెగ తగిలింది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్న కరకట్టపై చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్లు నిరసనకు దిగారు. మంత్రి లోకేష్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ యోగాసనాల ప్రదర్శన చేశారు. సీఎం ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోవాలని వారికి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. అయితే యోగా టీచర్ల సమస్య వినకుండా వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. 1086 అంటే 1056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం రాసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని, తమను శాశ్వతంగా నియమించాలని డిమాండ్ చేశారు. తాము ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చి వెళ్తామని యోగా టీచర్లు చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా వారిని బలవంతంగా పంపించేస్తున్నారు. విజువల్స్లో చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుకు యోగా టీచర్ల నుంచి నిరసన సెగ తగులుతోంది. విజయవాడలో కృష్ణానది నడు ఒడ్డున ఉన్న కరకట్టపై చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్లు నిరసనకు దిగారు. యోగాసనాలతో వాళ్ళ నిరసనను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ యోగాసనాల ప్రదర్శనతో వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. సీఎం ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవాలని వారికి వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. అయితే యోగా టీచర్ల సమస్య వినకుండా వారిని అక్కడి నుంచి పంపేస్తున్నారు. 1056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం రాసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని, తమను శాశ్వతంగా నియమించాలని వారంతా డిమాండ్ చేశారు. తాము ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చి వెళ్తామని యోగా టీచర్లు చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా వారిని బలవంతంగా పంపించేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో యోగా అనేది పిల్లలకు ఎంత ముఖ్యమైందో మనకి తెలిసిందే. సో గత ప్రభుత్వ హయాంలో యోగా కానివ్వండి, లేకపోతే ఫిజికల్ ట్రైనింగ్కి కానీ ఎంత ప్రాముఖ్యతనిచ్చారో కూడా మనం చూసాం. ప్రస్తుతం వీళ్ళందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యం వీళ్ళందరూ సీఎం ఇంటి దగ్గర ఆవరణలోనే యోగాసనాలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 907 పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి యోగా ఇన్స్ట్రక్టర్లుగా సేవలు అందిస్తున్నటువంటి 1056 మంది యోగా టీచర్లంతా కూడా ఈరోజు ఉదయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలిపారు. యోగాసనాలను ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నివసించేటువంటి కరకట్ట నివాసం ఏదైతే ఉందో, లింగంనేని గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాని ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఆ యోగా టీచర్లంతా కూడా యోగాసనాలు వేసి తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే వీళ్ళని అక్కడి నుండి వెళ్లిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసేది లేదు. వాళ్ళు మంత్రి నారా లోకేష్ కూడా అదే నివాసంలో ఉంటారు కాబట్టి, విద్యాశాఖ మంత్రిగా మంత్రి నారా లోకేష్ ఉన్నారు కాబట్టి మంత్రి నారా లోకేష్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలి, తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపితే పోలీసులు మాత్రం అక్కడ ఉండనివ్వకుండా, కలిసే ప్రయత్నం చేయకుండా వాళ్ళందరినీ అక్కడి నుండి బలవంతంగా పంపించేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి 1056 మంది కూడా ప్రభుత్వం గత ఏడాదిగా ఎటువంటి జీతాలు చెల్లించలేదు కాబట్టి కనీస వేతనాలను ఖరారు చేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యోగాంధ్ర నిర్వహించింది. పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించినటువంటి నేపథ్యంలో యోగా శిక్షకులుగా తమను ప్రభుత్వ పాఠశాలల్లో శాశ్వతంగా నియమించాలి. గతంలో ఏవైతే ఉన్నటువంటి జీవోల ఆధారంగా మమ్మల్ని రిక్రూట్ చేశారు, అది అయితే ఎటువంటి జీతభత్యాలు లేకుండా రిక్రూట్ చేశారు. ఇప్పుడు జీతాలు చెల్లించి ఆ శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వీళ్ళంతా కూడా నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రతి పాఠశాలలో యోగా టీచర్ను నియామకం చేయాలని ఆలోచిస్తుంది కాబట్టి ఆ పత్రికా ప్రకటన తెలుసుకొని మేము ఇప్పుడు మాకు అవకాశం కల్పించాలని కోరడానికి ఇక్కడికి వచ్చామని, ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చాలా మందిని మేము యోగా ఛాంపియన్లుగా ఎదుగుదల చేసేలాగా తీర్చిదిద్దాం కాబట్టి మనకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఎటువంటి ఈ నిరసన ప్రదర్శన ఏదైతే యోగాసనాల ద్వారా శాంతియుతంగా వాళ్ళ నిరసన ప్రదర్శన తెలియజేసినప్పుడు కూడా కలిసేటువంటి అవకాశం లేకుండా పోలీసుల చేత వాళ్ళందరినీ అక్కడి నుండి పంపించేసినటువంటి పరిస్థితి. సరే, అయితే సతీష్, సో వీళ్ళ వినతి పత్రం తీసుకోకపోగా ఇంతమంది నిరసన తెలపడానికి ఇక్కడి వరకు ఎలా వచ్చారు అనేది పోలీసులని వాకబు చేస్తున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు. ఖచ్చితంగా వీళ్ళు దాదాపుగా నిన్నటి నుండే వివిధ ప్రాంతాల నుండి ఉన్నటువంటి యోగా ఇన్స్ట్రక్టర్లు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళు ఈ విధంగా నిరసన తెలుస్తారని ఊహించలేదు. అయితే వాస్తవానికి వాళ్ళు శాంతియుతంగా ఎటువంటి నినాదాలు కూడా చేయలేదు. తమకు తెలిసినటువంటి యోగా విద్యని అక్కడ ప్రదర్శించి యోగాసనాలను అక్కడ ప్రదర్శిస్తూ శాంతియుతంగా మంత్రి నారా లోకేష్ వాస్తవానికి రోజు పొద్దున్నే అక్కడ వినతి పత్రాలు తీసుకుంటారని చెప్తారు కాబట్టి మా వినతి పత్రం కూడా తీసుకొని మా సమస్యను పరిష్కరించి మమ్మల్ని ఏదైతే గత ఏడాదిగా ఎటువంటి జీతాలు లేవు కాబట్టి ఆ జీతాలు చెల్లించలేక ఇక మీదటైనా సరే కనీస ఆ వేతనాన్ని మాకు చెల్లించి యోగా ఇన్స్ట్రక్టర్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆ శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరుతూ వాళ్ళు ఈ నిరసన యోగా ప్రదర్శనలు చేశారు. అయితే పోలీసులు మాత్రం అనుమతించలేదు. ఇక్కడ అనుమతి లేదు, మీకు నిరసన జరపడానికి అక్కడి నుండి పంపించేసినటువంటి పరిస్థితి. ఆల్రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.